సెక్స్ చేయాలంటే భయపడుతున్నారా? ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఈ మధ్య కాలం లోపల చాలా మంది లోపల చూస్తున్నటువంటి విషయాల లోపల ఏందనంటే, సెక్స్ చేయాలంటే ఒక రకంగా భయపడుతున్నారనమాట. అంటే బయట అన్ని రకాలుగా రెగ్యులర్ యాక్టివిటీస్ నార్మల్‌గా ఉన్నాయి. అన్నీ బాగుంటున్నాయి గానీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ డే సెక్షువల్ యాక్టివిటీస్ దగ్గరికొచ్చేసరికి సెక్స్ చేయాలా? ఈరోజు వద్దులే. ఈరోజు నేను చేయలేకపోతున్నాను. ఈరోజు కొంచెం వీక్‌గా ఉంది. బాడీ చాలా వీక్‌గా ఉంది. ఇలాంటి ఏదో ఒక కారణం చెప్పేసి ఆ రోజు సెక్స్‌ని అవాయిడ్ చేస్తూ వస్తున్న వాళ్ళని చాలామంది చూస్తున్నాం. అది ఎందుకు కారణాలేంటి అనంటే, చాలా మందిలో ఏందనంటే, ఈ మధ్య కాలంలో చూసేటువంటి సమస్య లోపల ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, తమలోనే చాలా వరకు ఫీల్ అయితున్న వాళ్ళని చాలామంది చూస్తున్నాననమాట. సో, ఈ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ ఉండడం వల్ల ఏందంటే, ఇంకా చేయకపోతే అవసరం లేదులే, ఈరోజు సెక్స్ చేయకపోతే బాగుంటుంది అని ఏదో ఒక కారణం చెప్పేసి, ఈరోజు కొంచెం అలసిపోయాను, వర్క్ ఎక్కువగా ఉందని చెప్పేసి అవాయిడ్ చేసేవాళ్ళు డే బై డే పెరిగిపోతున్నారు. సో, ఏంటి ప్రీమేచర్ సమస్యలు ఎందుకొస్తాయి అనంటే, యూజువల్‌గా సెక్స్ అనేది ఫిజియోలాజికల్‌గా, సైకలాజికల్‌గా, న్యూరలాజికల్‌గా మన శరీరం మొత్తం సహకరించినప్పుడే చేసేటువంటి విషయం అనమాట. సో, దీని లోపల ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా గానీ, ఈ ప్రాబ్లమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ అంటే అంగప్రవేశం జరిగే లోపలనే, వితిన్ సెకండ్స్ లోపలనే వీర్యం అనేది బయటికి రావడం. దాంతోటి పార్ట్నర్‌కి హ్యాపీ లేకపోవడం అండ్ నెక్స్ట్ టైమ్ సెక్స్ చేయాలంటే మళ్ళీ కూడా సేమ్ ఈ విధంగా వితిన్ 30 సెకండ్స్‌లోనే అయిపోతుందేమో, 20 సెకండ్‌లోనే అయిపోతుందేమో అని చెప్పేసి ఆ భయంతోటి సెక్స్‌ని పూర్తిగా అవాయిడ్ చేసే వాళ్ళని డే బై డే ఎక్కువ మంది చూస్తున్నాం. సో, మగవాళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే దానికి గల కారణాలుంటాయి. మన ప్రతి మనిషి లోపల కూడా ప్రీవియస్‌లీ మేము సెక్స్ చాలా హ్యాపీగా చేసాము. బట్ ఇప్పుడొచ్చేసరికి మేము సెక్స్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో, ఏంటి కారణాలు అనంటే ఒకప్పుడు 60 సంవత్సరాల తర్వాత ఈ సమస్యను చూసేవాళ్ళు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 25, 30, 40 ఈ వయసు లోపల కూడా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు మనం చూస్తున్నాం అనమాట. సో, ఏంటి ఎందుకొస్తుంది అనంటే, మన శరీరం లోపల మెయిన్‌గా మేల్ హార్మోన్స్ ఏదైతే ఉంటుందో టెస్టోస్టెరాన్ అనమాట. సో, ఈ టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది తగ్గిపోవడం వల్ల త్వరగా వీర్యం అనేది పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూస్తే హార్మోన్ పరంగా టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది తగ్గిపోవడం, అదేవిధంగా మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉండడం, శారీరక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉండడం అండ్ తీసుకునే ఆహారం లోపల వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండడం అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉండడం, విటమిన్ డి3 డెఫిషియన్సీ ఉండడం, వీటి వల్ల కూడా మనకు ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్ ఏంటి అనేది చూసుకోకుండా మనం సెక్స్‌ని అవాయిడ్ చేసినట్లయితే ఫ్యూచర్‌లో చాలామంది చూస్తున్నాం డే బై డే ఏంటంటే ఆహ్, డివోర్స్ కేసెస్ అనేది పెరిగిపోవడానికి గల కారణాలు కూడా సెక్షువల్ యాక్టివిటీస్ అనేది లేకపోవడం వల్ల కూడా ఒక కారణం అని చెప్పేసి చాలా వరకు కూడా న్యాయ వ్యవస్థలు మనం చూస్తున్నాం డే బై డే. సే మనం నార్మల్‌గా ఇప్పుడే అంటే 25, 30 సంవత్సరాల్లోనే సెక్స్ చేయలేకపోతే 60 సంవత్సరాల తర్వాత ఎలా చేయగలుగుతారు? చేయలేరు. సో, 25, 30 సంవత్సరాల్లో సెక్స్ చేయలేకపోతున్నాము, త్వరగా వీర్యం పడిపోతుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అని మీలో మీరు బాధపడే కంటే, ఒకసారి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. బిఫోర్ దట్ ఏందనంటే ట్రీట్మెంట్ కంటే ముందు మన శరీరం లోపల కొన్ని రకాలైనటువంటి వైటమిన్ డెఫిషియన్సీ కానీ, మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, ఈ సెక్షువల్ యాక్టివిటీస్ అనేది తగ్గిపోవడానికి, ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, కొద్దిపాటిగా మనం తీసుకునేటువంటి ఆహారం లోపల కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అవేంటి మరి అని చూసినట్లయితే, లీఫీ వెజిటబుల్స్ అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. ఆకుకూరల్లో ఏముంటుంది అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. కానీ ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి వైటమిన్ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శరీరంలో కలిగేటువంటి కాల్షియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఆకుకూరలు అనేది రెగ్యులర్‌గా మన ఫుడ్ లోపల యాడ్ చేసుకోవడం వల్ల, ఇది పర్టిక్యులర్‌గా ఈ యొక్క ఆకుకూర అనే కాదు, అన్ని రకాల ఆకుకూరల్లో కూడా మనకు మంచిగా మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం గానీ, విటమిన్ డి గానీ అందడానికి అవకాశం ఉంటుంది. అండ్ వెజిటేరియన్స్ మేము నాన్ వెజ్ తీసుకోము, కాల్షియం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఆహ్, మెయిన్‌గా ఆకుకూరల లోపల మనకు వైటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బాయిల్డ్ ఎగ్ ఉడికించినటువంటి గుడ్డు తీసుకోవడం వల్ల కూడా మనకు మన శరీరంలో కలిగేటువంటి చాలా వరకు కూడా మాల్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోయి వైటమిన్స్ అనేది మన శరీరానికి ఎంత అవసరమో అంత రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా అందరికీ తెలుసు మునక్కాయ.
మునక్కాయ అని చెప్పేసి మనకు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుండి మునక్కాయ తీసుకుంటే సెక్షువల్ వీక్‌నెస్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి చెప్తుంటారు. బట్ దాన్ని కూడా అవాయిడ్ చేస్తున్నారు. రెగ్యులర్‌గా మనం తీసుకునేటువంటి ఆహారం లోపల మునక్కాయను యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకు కొంతవరకు ఈ యాక్టివిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మన శరీరంలో కలిగేటువంటి వైటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. విటమిన్ బి12 పెరగడానికి అవకాశం ఉంటుంది. హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే దానివల్ల కలిగేటువంటి నీరసం కావచ్చు, వీటిని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో కొద్దిపాటి ఫుడ్ లోపల చేంజెస్ చేసుకోవడం వల్ల, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే రెగ్యులర్‌గా మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల ప్రోటీన్ రిచ్‌గా ఉండేలాగా రెగ్యులర్‌గా చికెన్ గానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, మటన్ గానీ, బోన్ సూప్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన శరీరంలో కలిగేటువంటి వైటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ రాకుండా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫుడ్ ప్రాపర్‌గా తీసుకున్నప్పటికి కూడా, ఎక్కువగా ఆందోళన ఉన్నప్పటికి కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆందోళన, ఒత్తిడి ఉన్నప్పుడు ఆ ఒత్తిడి దేనివల్ల వస్తుందనేది గుర్తుంచుకొని దాన్ని కొంతవరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకొని, రెగ్యులర్‌గా ఒక 30 మినిట్స్ రెగ్యులర్ వాకింగ్ గానీ, లేదా 15-30 మినిట్స్ యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. లేదు డాక్టర్ గారు, ఆల్రెడీ ఇవన్నీ చేశాము, అయినా కానీ మాకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య అనేది తగ్గట్లేదు, అదే విధంగా ఉంది అని అనుకుంటే, మొహమాట పడకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా కారణం ఏంటనేది గుర్తించి మెడిసిన్స్ అనేవి అందిస్తాము. న్యాచురల్‌గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో డైలీ ఆన్ కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవడం, దానివల్ల హైపర్ టెన్షనో గానీ, డయాబెటిసే గానీ, ఇంకేదో సైడ్ ఎఫెక్ట్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. త్వరగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించి ఖచ్చితంగా ట్రీట్మెంట్‌ని పొందండి. మీ లైఫ్‌లో హ్యాపీనెస్‌ని పొందండి.